హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. చూడండి, 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. కొంచెం మీకు క్లారిటీ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఇంట్లో కట్ చేస్తున్నాను. ఇలాంటి వీడియో డైరెక్ట్ వాయిస్ ఇవ్వాలి కాబట్టి ఇక నేను ఇంట్లో కట్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్స్ అనేది అటువైపు ఉంది, జెయింటింగ్ అనేది నా వైపున ఉంది. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది చెప్తాను చూడండి. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేస్తుంది, 36 నడుము లూజు, 40 చెస్ట్ లూజ్ అడిగింది. కానీ ఇదొచ్చేసి 38 వచ్చేసి నడుము లూజు, 42 వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. ఈ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. మొత్తం టేప్‌తో మీరు అడిగిన బ్లౌజ్ కటింగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ సైజెస్‌తో ఉంది ఇంకొక బ్లౌజు. ఇది ఫస్ట్ అయిపోవాలి కాబట్టి నేను ఇది మీకు చూపిస్తున్నాను. పెద్ద సైజ్ అనమాట. మీకది ఆ కటింగ్ మళ్ళీ మీకు కావాలి, ఇది చూసిన తర్వాత కూడా అని అనిపిస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా మొత్తం టేప్‌తో చెప్తానండి. ఇప్పుడైతే బ్లౌజ్ ప్రకారం వెళ్ళిపోతున్నాను. నా కటింగ్ ఎలా ఉంటుందంటే బ్లౌజ్‌తో చేసిన టేప్‌తో చేసిన సేమ్ మెజర్‌మెంట్స్ వచ్చేస్తాయన్నమాట. కాబట్టి నేను ఎక్కువగా బ్లౌజ్‌తోనే చేస్తాను కాబట్టి చూడండి. ఇక్కడ ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేటట్టు పెట్టేసుకోండి ఫస్ట్. మనం 3 ఒకేసారి వేస్తున్నాం కాబట్టి కరెక్ట్‌గా ఉండాలన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేసుకోవాలి ఫస్ట్. ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా అయితే కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ లైనింగ్స్ తడిపేసాను, వాష్ చేశాను కాబట్టి నాకు ఐరన్ కూడా చేసేసాను. ఇంకా కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ ఇదొచ్చేసి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచు కుట్ల కోసం అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ నేను. హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ సైజ్ బ్లౌజ్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఈ విధంగా మిడిల్‌కి మడత చేసుకోవాలి. మడత చేసిన తర్వాత చూడండి, ఈ టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు నాకు టైట్ కుట్లు అనేది అక్కడికి ఉన్నాయన్నమాట. టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే బ్యాక్ డాట్ కోసం పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ చూడండి, బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా పట్టేసుకొని ఈ కింద మనం ఎక్స్ట్రా ఖర్చు వదిలాం కదా, అక్కడి నుంచి హైట్ ఇలా పెట్టేసేయండి. నాకు ఇక్కడికొచ్చింది. ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టేస్తున్నాను కుట్ల కోసము. ఇక్కడికి కూడా లైన్ వేసేసుకోవాలి. ఈ సైడ్ వైపున కూడా ఒక లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూడండి, నాకు కుట్టు ఇక్కడికి ఆ కుట్టు వరకు మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇది కరెక్ట్ చెస్ట్ వచ్చేస్తుంది. 10.5 ఉందండి నాకు. 10.5 అంటే మనకి 21 అవుతుంది కదా. ఒక సైడ్ వచ్చేసి 21 అంటే మనకు 42 వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. ఇప్పుడు అదే 10.5ని ఇక్కడ పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ చెస్ట్ దగ్గర 10.5 అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడికి చెస్ట్ దగ్గరికి ఒక లైన్ అయితే వేసేద్దాం. ఇంత పెద్ద సైజ్ అయినా ఈ స్టైల్‌లో కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్. ఇలా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, నెక్ సెంటర్‌కి మర్చుకోవాలనమాట. ఈ 2 కుట్లు ఇలా సమానంగా పట్టేసుకొని ఈ విధంగా మర్చేసి మనం కింద కుట్టుకు వదిలేసాం కదా, అక్కడి నుంచి ఈ పై వరకు ఒక పావించి పైకి ఎక్స్ట్రాగానే మార్కింగ్ పెట్టేసి పెట్టుకోండి. ఇది నెక్ కోసం. మరి మనకు నడుము లూజ్ ఎంతుందో తెలియాలి కదా, అంటే నడుము లూజ్ వచ్చేసి 38 ఉందండి. 38 ఉంది. 9.5 అంటే మనకి 19. మనకు డబుల్ ఫోల్డింగ్ మీద 19 అంటే 4 ఫోల్డింగ్స్ అంటే 38 ఇంచెస్ వచ్చేసి నడుము లూజ్ ఉంది. 42 వచ్చేసి చెస్ట్ ఉంది. ఈ సైజ్ వచ్చేసి. ఇప్పుడు 38 అంటే షోల్డర్ 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు అని మనం చెప్తూ ఉంటారు చాలామంది.
కానీ నేను 3 ఇంచెస్ పెట్టను. నేను షోల్డర్ దగ్గర తక్కువే పెడతాననమాట. నేనిక్కడ 2 ½ పెడుతున్నాను చూడండి. నెక్‌కొచ్చేసి 2 ½ పెడుతున్నాను. కిందొచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాననమాట. పైన 2 ½ కిందొచ్చేసి 3 ఇంచెస్ సరిపోతుంది. 2 ½ పెట్టేసుకుంటే కుట్టేసరికి 3 ఇంచెస్ అవుతుంది. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేసుకుంటే ఈ కస్టమర్‌కి సరిపోతుందా లేదా అనేది నేనిప్పుడు మీకు చూయిస్తాను చూడండి. మా కస్టమర్ డీప్ నెక్ ఎక్కువగా ఉంటే ఇలా తీసేసుకోండి. లేదు డీప్ తక్కువగా ఉందంటే పైన 2 ½ కింద 2 ½ తీసేసుకొని కూడా మనం నెక్ ఏసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్ రౌండ్ అయితే తిప్పుతున్నాను. నేనైతే ఒక్కసారి మళ్ళీ ఈ సైజ్‌కున్న నెక్‌తో చెక్ చేస్తానండి. ఎందుకంటే మరీ ఎక్కువైపోయిందనుకోండి కస్టమర్‌కి మనం ఏం చేయలేం తర్వాత కాబట్టి ఒక్కసారి నెక్‌ని ఇలా బ్యాక్ పార్ట్ నీట్‌గా మడిచేసుకొని చూడండి నెక్ ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది మనకు తెలుస్తుందనమాట. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి నాకు సరిపోతుందనమాట. నేను ఒక పావించ్ లోపలికి కట్ చేస్తాను కొంచెం. ఎందుకంటే నేను స్టిచ్చింగ్‌లో మళ్ళీ నాకు ఎక్కువైపోతుంది కదా! కరెక్ట్ ఇప్పుడు దానంతుంది. స్టిచ్చింగ్ కోసం నేను కొంచెం లోపలికి బయట సైడ్ కట్ చేస్తున్నాననమాట. ఈ విధంగా నెక్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత షోల్డర్. షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్‌కి ఎంతుందో అంత. ఒక సైడ్ ఖర్చుతో సహా ఉంది కదా! ఇంకొక సైడ్ ఖర్చుకి ఇంకొక పావించి ఎక్స్‌ట్రాగా పెట్టేసి షోల్డర్ పెట్టేసుకోవాలి. అలాగే చంకదింపు. చూడండి చంకదింపు ఇక్కడికుందనమాట. యాక్చువల్‌గా అయితే ఇక్కడికుంది. కానీ మనం కుడతాం కదా! దానికోసం ఇక్కడికి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ చంకనని మనం ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకోవాలి. మరి ఇదొచ్చేసి పెద్ద సైజు లావుగా ఉన్నారు కదా! మనం చంక దగ్గర 1.25 పెడితే సరిపోదండి. 1.5 ఇంచ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఈ విధంగా చంక రౌండ్ అనేది తిప్పేయాలి. షోల్డర్‌కి ఎదురుగా మనకు బ్యాక్ డాట్ వస్తుంది. ఇప్పుడొచ్చేసి ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలనమాట. చూడండి ఆర్మ్ రౌండ్ అనేది సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకోవాలి. చంక మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టుకి బ్యాక్ సైడ్ మాత్రమే చూసుకోండి. ఫ్రంట్ సైడ్ చూసుకోకండి. చూడండి ఈ విధంగా చూసుకోవాలనమాట. చూడండి 10 ఇంచులు ఉందండి అంటే దగ్గర దగ్గర 9.5 పైన ఉందంటే ఒక్క నిమిషం. అంతేనండి 10 ఇంచులకు ఒక గీత అలా తక్కువగా ఉంది. మరి నాకు పైన పావించి కుట్టుకు వదిలేసి ఇక్కడ 10 ఇంచులు వచ్చిందా లేదా అనేది నేను ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి. నాకు 9.5 ఇంచులు వచ్చింది. అంటే సరిపోవట్లేదనమాట. ఇంకొక పావించు ఇంకొక పావించి అయితే కిందకి దింపితే నాకు సరిపోతుంది. మళ్ళీ కొంచెం కిందికి మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ 1.5 ఇంచ్ మార్కింగ్ ఇచ్చేసి నెక్ రౌండ్ అయితే చంక రౌండ్ అయితే తిప్పేసుకోవాలండి. ఇప్పుడొచ్చేసి మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్‌గా రావాలనమాట. చూడండి ఇప్పుడు 10 ఇంచులు నాకొచ్చింది సరిపోతుంది. నేను కట్ చేసేస్తాను. ఇంతే మనం ఈ చంక కరెక్ట్‌గా ఇచ్చేసామంటే బ్లౌజ్ సెట్ అవుతుందండి. ఇలా ఈ విధంగా ఎంత పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చనమాట. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నేను ఈ గీసిన దానికంటే ఒక పావించ్ లోపల కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం పెట్టుకున్నప్పుడు కరెక్ట్ నెక్ సైజ్ వచ్చేసింది. మనం మళ్ళీ కుట్టేసరికి ఎక్కువ అవుతుంది కదా! దానికోసం. ఇక్కడ చూసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసేయాలి. మొత్తం కూడా. నేను కట్ చేసేదైతే స్కిప్ చేస్తానండి. ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ. మీకు లైటింగ్ కరెక్ట్‌గా రావడానికి కొంచెం కష్టం అనమాట ఇంట్లో కట్ చేస్తే. అదే షాప్‌లో అనుకోండి నీట్‌గా వచ్చేస్తుంది. చేతి వాటం ఒక సైడ్ ఉంది. నేను కట్ చేసేది ఒక సైడ్ ఉందనమాట. లైటింగ్ కోసం అలా పెట్టేసుకున్నాను ట్రైపాడు. చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు టక్స్ అయితే పెట్టేసుకోండి డాట్ వేసే దగ్గర. ఎందుకంటే మనం 3 బ్లౌజులు కదా కట్ చేసేది. ప్రతి బ్లౌజ్‌కి మనం మళ్ళీ మార్కింగ్ పెట్టాల్సిన పని లేదు.
నేను చంక టైట్ ఎట్లాగో కుట్టేటప్పుడు చూసుకుంటాను కాబట్టి ఇక్కడేం చూడట్లేదు. ఇక్కడ నడుము దగ్గర మాత్రం కొద్దిపాటి క్లాత్ ఇలా క్రాస్‌గా తీసేయాలండి. నాకు ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తీసేస్తున్నా. నేను స్టిచ్చింగ్‌లో మళ్ళీ తీసేస్తానిక్కడ. ఈ విధంగా తీయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బావుంటుందనమాట. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి నేనిక్కడొచ్చేసి ఇంకా డైరెక్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ మీకిది కనిపించట్లేదు కదా! ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. ఏంటంటే ఇక్కడ ఫుల్ క్రాస్ అయితే రాదండి ఈ బ్లౌజ్‌కి. ఎందుకంటే నాకు ఇక్కడ క్లాత్ సరిపోవచ్చు నేను సరిపెట్టడం వల్ల. కానీ మెయిన్ క్లాత్‌లో నాకు ఇబ్బందయిపోతుంది కాబట్టి నేను కొంచెం క్రాస్ ఇలా వేస్తే మనకు ఫుల్ క్రాస్ వస్తుంది. కానీ నేను కొంచెం క్రాస్ అనేది కొద్దిగా తక్కువగానే వేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ క్లాత్ కంటే కూడా శారీలో క్లాత్ అడ్జస్ట్ ఎక్కువగా చేయాల్సుంటుంది కాబట్టి నేనిక్కడ ఇది మాత్రం ఇలా వేసేసుకొని ఇప్పుడు మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్‌గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇక్కడ నెక్ సైడు ఒక పావించి నేను ఎక్స్‌ట్రాగానే తీస్తాననమాట. ఉక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్ వేస్తాం కదా! ఖర్చు కోసం. దానికోసం కొంచెం ఎక్స్‌ట్రాగా తీసేసి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌తో మనకు పనేమి లేదు. ఇక్కడ చంక దగ్గరొచ్చేసి ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతైతే తీసేసుకోండి. ఇది కంపల్సరీ బ్లౌజ్‌లో. ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పొడవండి. ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసుకొని మనకి ఈ మెయిన్ డాట్ ఈ షోల్డర్ నుంచి ఈ మెయిన్ డాట్ వరకు చెక్ చేసుకోవాలనమాట. అదైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను. ఈ విధంగా షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు నాకు చూస్తున్నారు కదా! 15½ వచ్చింది ఇక్కడ. ఇంకా నేను ఖర్చు కలుపుకోవాలి ఇంకొంచెం. చూడండి. ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. ఇక్కడ మీకు మరి బ్యాక్ పార్ట్ అంత వచ్చేస్తుంది. కొంచెం 1 ఇంచ్, 2 ఇంచెస్ తేడా వస్తుంది కదా! మనకి ఇక్కడికొస్తుంది 15 అంటే ఎందుకు అలా వస్తుందనేది మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి. చూస్తున్నారు కదా! బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ మనకు ఎక్స్‌ట్రాగా ఉందనమాట. సైడ్ వైపున కరెక్ట్‌గానే ఉంటది. ఈ సెంటర్‌లోకొచ్చేసరికి ఎక్కువగా ఉంటుంది. ఇది చెస్ట్ బాగా హెవీగా ఉన్న వాళ్ళకి ఇలా వస్తుందనమాట. చూడండి ఎంత కిందికుందో. ఇప్పుడు మనం కూడా ఇలాగే స్టిచ్ చేసి ఇవ్వాలి తప్పదింక. ఎందుకంటే మళ్ళీ కస్టమర్‌కి సరిపోదు కాబట్టి అలాగే స్టిచ్ చేసి ఇవ్వాలి. మీరు ఫ్రంట్ పొడవు ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. కానీ సాగుతుందండి క్లాత్ అనేది. కాబట్టి చూసి పెట్టేసుకోండి. చూడండి నాకు ఇక్కడికొచ్చింది. ఫ్రంట్ పొడవు సెంటరొచ్చేసి. ఇంకా మనకు ఫ్రంట్ నెక్కు సైడ్ బ్లౌజ్ యొక్క నెక్ తీసేసుకొని ఏది ఉక్స్ సైడ్ ఉన్న నెక్ తీసేసుకొని చూసుకోవచ్చు ఇలా. షోల్డర్ దగ్గర ఒక పావించి కుట్టుకొదిలేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు నెక్ అనేది నీట్‌గా మనకి ఎంత అవసరమో అంతే వచ్చేస్తుందనమాట. ఇంక ఎలాంటి టేప్ పట్టాల్సిన అవసరం లేదు. ఈ వచ్చిన దానికంటే ఒక పావించి బయటికి మార్కింగ్ వేసేయండి. స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్ నెక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఉక్స్ నుంచి ఫోర్త్ ఉక్స్ వరకు. ఫోర్త్ ఉక్సే క్రాస్ బెల్ట్ వరకు ఉందండి దీనికి. కాబట్టి నేను ఈ మూడో ఉక్స్ పైన పెట్టేస్తున్నాననమాట. అంటే మనకు డాట్‌కి, ఖర్చుకి వచ్చేటట్టుగా చూసేసుకొని పెట్టుకోవాలనమాట. చూడండి. ఈ విధంగా. మనకిలా షేప్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ వైపున కూడా క్లాత్ అనేది చెక్ చేసుకోవాలి. నాకు సరిపోతుందా లేదా అనేది. చూడండి సైడ్‌కొచ్చేసరికి కొంచెం పైకే ఉందండి. సెంటర్‌కొచ్చేసరికి ఇలా ఉందనమాట. ఈ సైడ్‌కొచ్చేసరికి మనకు కొంచెం పైకే ఉందనమాట. అంటే మనకు షేప్ అనేది సైడ్‌కొచ్చేసరికి ఇలా ఉంది. ఇక్కడ నుంచి ఇలా ఈ మిడిల్‌లో మాత్రం కిందికి దిగుతుంది. సైడ్ వైపున కరెక్ట్‌గా వస్తుంది. ఇటువైపున కరెక్ట్‌గా వస్తుందనమాట. మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా! మరి డాట్స్ ఎలా వేయాలంటే పెద్ద సైజెస్‌కి పెద్దగానే వేయాల్సుంటుందనమాట. అంటే షోల్డర్‌కి ఎదురుగా రావాలి. నా మెథడ్‌లో అయితే షోల్డర్‌కి ఎదురుగా రావాలనమాట. చూడండి. ఇక్కడ నేను 3½ ఇంచులకు డాట్ పాయింట్ తీసుకుంటున్నాను. డాట్ గ్యాప్ వచ్చేసి లేదండి డాట్ పాయింట్ వచ్చేసి సారీ
3 ఇంచెస్‌కి తీసుకుంటున్నాను. డాట్ గ్యాప్ వచ్చేసి దగ్గర దగ్గర 2:30 వరకి వేసుకోవచ్చనమాట. పొడవొచ్చేసి 3 ఇంచుల వరకి ఈ సైజుకైతే పడుతుందనమాట. నాకు ఈ డాట్స్ ముందే గీసుకోవడం నచ్చదు. ఎందుకంటే నేను స్టిచ్చింగ్‌లో చూస్తాను. వేసేస్తాను డైరెక్ట్‌గా కాబట్టి. ఈ ఈ పెద్ద చెస్ట్ ఉంది కాబట్టి పెద్దగా వేయాల్సుంటుంది. ఇప్పుడు మనం ఈడ మరి 2:30 ఇంచులు తగ్గించినప్పుడు ఇది దగ్గరగా అయిపోతుంది కదా! అప్పుడు మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది పెంచుకోవాలి. నేను అన్ని బ్లౌజెస్‌కైతే పెంచుకోను. ఇలాంటి పెద్ద సైజ్ వచ్చినప్పుడు మాత్రం పెంచేసుకుంటాననమాట. ఇప్పుడైతే మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్‌గా కట్ చేస్తాను చూడండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నాకు కొంచెం మాట్లాడడానికి కూడా రావట్లేదనమాట. అంటే కొంచెం కోల్డ్, కాఫ్ 2 ఉన్నాయి. దానివల్ల కొంచెం స్లోగా మాట్లాడాల్సొస్తుంది. ఇవి సండే లోపల ఇవ్వాల్సిన బ్లౌజులండి ఇవన్నీ. ఈరోజు కట్ చేసినవన్నీ గూడా సండే లోపల స్టిచ్చింగ్ అయిపోవాలి నాకు. స్టిచ్చింగు, ఫాల్స్, హెమ్మింగ్ అన్నీ కంప్లీట్ చేసేయాలనమాట. సండే కాదు సాటర్డే సాయంత్రమే ఇచ్చేయాలి. పెద్ద సైజెస్ వచ్చినప్పుడు కొంచెం టైం ఎక్కువగా పడుతుంది స్టిచ్చింగ్‌కి. ఇక్కడైతే నేను టక్స్ అయితే పెట్టుకోవట్లేదు. మీరైతే ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. మనకిది అయిపోయింది కదా! ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్‌లో ఒకటొచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టాలండి. నేను ఇది పక్కన పెట్టేస్తాను. మిగతా 2 వచ్చేసి షార్ట్ హ్యాండ్సే అనమాట. అంటే హాఫ్ హ్యాండ్స్. ఇంకా హాఫ్ హ్యాండ్స్ కోసమైతే 4 ఫోల్డింగ్స్‌గా వేసేసుకుందాం ఫస్ట్. కిందయితే హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేయాలి. కాటన్ లైనింగ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా హెచ్చు తగ్గులనేది వస్తుంది. చూసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని పైనొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోడింగ్‌కండి. ఇక్కడ నాకు హెమ్మింగ్ పెట్టడానికి లేదనమాట. ఎందుకంటే చాలా పెద్ద సైజ్ లోడింగే చేయాలి. క్లాత్ సరిపోదు అందుకని. చూడండి నేనైతే హ్యాండ్ అనేది చాలా లావుగా ఉంది కాబట్టి, ఇక్కడ మనకు 2 సైడ్స్ జెయింట్ వేసేటట్టు వేసినా కూడా, ఇటు పక్క ఏమవుతుందంటే, మనకు లోతు తీయడానికి రాదు. అసలు సరిపోవట్లేదనమాట. టైట్ కుట్టే క్లాత్ దాటి వెళ్ళిపోతుంది కాబట్టి, ఒక 1 సైడ్ మాత్రమే జెయింట్ పడేటట్టు పెట్టేసుకున్నాననమాట. ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు, ఇక్కడ 1 సైడ్ మాత్రమే జెయింట్ వేసేస్తాను. మిగతా హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను లోతయితే తీయననమాట ఇప్పుడు. ఎందుకంటే జెయింట్ వేసిన తర్వాత తీస్తాను. మీకు కటింగ్ వరకైతే నేను చూపిస్తాను. ఈ సైజ్ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఉంటుంది కదా! ఈ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్‌ని ఇలా పట్టేసుకొని, ఆల్రెడీ మనం ఖర్చుకు వదిలేసాం కదా! దాన్ని వదిలేసేయండి. వదిలేసుకొని, ఇక్కడ హైట్ కంటే ఒక పావించి పైకి మార్కింగ్ వేయండి కుట్టు కోసము. ఇక్కడ చంక డౌన్ ఎక్కడికుందా చూసేసుకొని, అక్కడికి కూడా టైట్ కుట్టు దగ్గరికి, డౌన్ దగ్గరికి ఖర్చుతో సహా కలిపి నేను మార్కింగ్ వేసేసాను. ఇదొచ్చేసి హైట్ అండి. ఇదొచ్చేసి చంకదింపు. చాలా పెద్ద సైజు ఆర్మ్ రౌండ్ అనేది మనకు దగ్గర దగ్గర 10 ఇంచులుంది. కాబట్టి 3:30 ఇంచులు ఖచ్చితంగా ఉండాలనమాట డౌన్ అనేది చూడండి. కరెక్ట్‌గా 3:30 ఇంచుల డౌన్ అయితే మనకుందనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ వదులుతున్నాను నేను. చూడండి ఇక్కడ ఇట్లాంటివి గుర్తుంచుకోండి. మామూలుగా అయితే 1 ఇంచ్ వదులుతాము. 1:30 ఇంచ్ అలా. నేను హ్యాండ్ లావును బట్టి ఇక్కడ క్లాత్ అనేది వదిలి కట్ చేస్తాననమాట. 2 ఇంచెస్ నుంచి ఇలా హ్యాండ్ కర్వ్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. మీకు ఇలా టైట్ కుట్టొస్తుంది. ఇది ఎక్స్‌ట్రా క్లాత్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వన్ సైడ్ మాత్రం జెయింట్ వేసిన తర్వాతే లోతు తీస్తాననమాట. ఇంతేనండి ఇవాల్టి వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా లెంతీగా ఉంటుంది మీకు. కానీ చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ సైజెస్ వచ్చినప్పుడు కూడా కట్ చేయగలగాలనమాట. ఇంత పెద్ద సైజెస్ వచ్చినప్పుడు కూడా. అందుకనే డైరెక్ట్ వాయిస్‌తో చెప్పాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందుకు.